నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రియా ఈ రోజు వార్తల్లో విశేషాలు టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ రైల్ రోడ్ కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే లైన్ ను డబుల్ ట్రాక్ గా అభివృద్ధి చేసేందుకు 1332 కోట్లతో ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాజెక్టు నవ్యాంధ్ర అభివృద్ధిలో ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు ఈ లైన్ డంబ్లింగ్తో ఉత్తరాంధ్ర నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం సౌకర్యవంతం కానుంది అంతేకాదు విద్య వైద్య అవసరాల కోసం వేలూరుకు వెళ్లే ప్రయాణికులకు ఇది గొప్ప వనరు కానుంది ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యం కావడం ద్వారా పరిశ్రమల వృద్ధికి ఇది తోడ్పడనుంది ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే పలు ప్రాంతీయ అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటాయని స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ డబుల్ ఇంజిన్ పాలన విజయాన్ని ప్రతిబింబిస్తోందన్నారు వెనుకబడిన కులాలకు షెడ్యూల్డ్ కులాలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందాలని రుణాలు మంజూరీ వసతి గృహాల నిర్వహణ పూర్తి స్థాయిలో జరగాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు శ్రీకాకుళం బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశానికి బీసీ సంక్షేమ అధికారులు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు బీసీ కార్పొరేషన్ ఆఫీసర్లు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ బీసీ ఎస్సీ రుణాలు అర్హులైన వారికి న్యాయంగా అందించాలని వారి ఆర్థిక పురోభివృద్ధికి సహకరించే విధంగా జరగాలని అన్నారు బీసీ వసతి గృహాలు ఎస్సీ హాస్టల్స్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిస్థితులు కల్పించాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణ చేయాలని అన్నారు పేద విద్యార్థులు హాస్టల్లో ఉండి విద్య నేర్చుకుంటున్నారని అటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్తో పాటు మంచి భోజన సదుపాయం కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు అర్హులైన వారిని గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా రుణాలు మంజూరు చేయాలని 4 శాఖల అధికారులకు సూచించారు ఈ కార్యక్రమానికి 4 శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో కొన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ కోసం ఇక్కడ ఈడీ బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు బీసీ వెల్ఫేర్ ఈడీ గారు అలాగే బీసీ కార్పొరేషన్ ఈడీ గారు అలాగే సోషల్ వెల్ఫేర్ డీడీ గారు నెక్స్ట్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు అందరితో కలిసి ఇక్కడ 4 డిపార్ట్మెంట్లకు రివ్యూ చేయడం జరిగింది దాంట్లో భాగంగా హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కోసం అలాగే బీసీ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కోసం అలాగే బీసీ లోన్స్ ఎస్సీ సబ్ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం వీటన్నిటి మీద కూలంకషంగా డిస్కషన్ జరిగింది ఈ కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్ ఈడీ గారు గడ్డెమ్మ గారు వారి ఆఫీసులో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ సహకరించి ఈ విషయాలన్నీ మాకు చర్చించడం జరిగింది సో దీన్ని ఎలాగ ఇంకా ప్రజలకి మనం ఇంప్లిమెంట్ చేయగలం ఇంకా అన్ని బెనిఫిషరీస్కి అన్ని స్కీమ్స్ ఎలాగ ఇంప్లిమెంట్ చేయగలమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి సహకరించి ఎంత బాగా ఏర్పాటు చేసినటువంటి ఈడీ బీసీ కార్పొరేషన్ మేడం గారికి అలాగే ఇతర సిబ్బందికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందని అందులో భాగంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం కాగా ఇంతవరకు 4,50,000 మందికి ఉద్యోగాలు కల్పించామని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు గురువారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నంలో మొదటిసారిగా జాబ్ మేళా నిర్వహించడం వల్ల యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ యువత జాబ్ మేళాలో పెద్ద ఎత్తున పాల్గొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు స్కిల్ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని
విద్యతో పాటు స్కిల్ కోర్సులు నేర్చుకుని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పారిశ్రామిక హబ్గా మెలియాపుట్టి మండలం తయారవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఉరిటి సాయి కుమార్, యువజన సంక్షేమ శాఖ అధికారి ప్రసాద్ రావు, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వెంకట ఉజ్వల్, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సుధా, పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, పాతపట్నం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కణితి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. సింగపూర్ పాఠశాల అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కుమారుడు చిరంజీవి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ కోటదుర్గమ్మ వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ వేద మంత్రోచ్చరణలతో మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడాలని ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి అరకు గిరిజన ప్రాంత పర్యటనలో ఉండగా మార్క్ శంకర్కు ప్రమాదం జరగడం చాలా బాధాకరమని, అయినప్పటికీ తన పర్యటన కొనసాగించి అనంతరం సింగపూర్ బయలుదేరారని, ఇది గిరిజనులపై పవన్ కళ్యాణ్కి ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. చిరంజీవి మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని కోటదుర్గమ్మను వేడుకుంటున్నానని తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే గౌరవ ప్రధాన మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ అధికారులతో మార్క్ శంకర్కు వైద్య సహాయం కోసం సంప్రదించారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి మార్క్ శంకర్ త్వరగా ఆరోగ్యం కుదుటపడాలని, త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించడానికి ఈరోజు కోట దుర్గమ్మ టెంపుల్కి రావడం జరిగింది. ఈరోజు నాతో పాటు నాయకులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి పరామర్శ కూడా చేయటం జరిగింది. ఈ ప్రమాదంలో అతి తక్కువ గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడే మాకు అందినటువంటి సమాచారం ప్రకారం జనరల్ వార్డుకు కూడా, ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మొన్నను పవన్ కళ్యాణ్ గారు ఇంత బాధలో ఉండి కూడా పాడేరు అరకు పర్యటనలో ఇవన్నీ కార్యక్రమాలు చూసుకొని, అంటే ప్రజల కోసం పనిచేసే మనిషి, అటువంటి వ్యక్తి సడన్గా వాళ్ళ అబ్బాయి ఇలా ప్రమాదానికి గురైనా సరే ఎటువంటి ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పర్యటన అంతా కూడా ముగించిన తర్వాత సింగపూర్ వెళ్ళటం ఆయన యొక్క ఆత్మస్థైర్యానికి అది నిదర్శనం. అది ఎప్పుడు కూడా ప్రజల గురించి, ప్రజల మనిషి ఆయన. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చాలా ఆయన పర్యటన చేసి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి పాడేరు అరకు ప్రాంతానికి కూడా మన అరకు పార్లమెంట్లో చాలా నియోజకవర్గాలు వచ్చి పర్యటన కూడా చేశారు. ఈ పర్యటనలో భాగంగా ప్రమాదం అయితే సింగపూర్లో జరిగింది. అయితే చిరంజీవి మార్క్ శంకర్ వెంటనే కోలుకోవడం కూడా మాకు సంతోషం అనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేసిందని, నిత్యావసరాల నుంచి కూరగాయలు, వంట నూనెలు పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది చాలదన్నట్లుగా ఒక్కసారిగా వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం దారుణమని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. అధికారం చేజిక్కగానే పేద మధ్యతరగతి నడ్డి విడిచేలా భారం మోపడం సరికాదన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువులు, పప్పులు, కూరగాయలు ధరలు పెరుగుతూనే ఉన్నాయని, ఈ ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి భారంగా మారినా కొనుగోలు చేయక తప్పడం లేదన్నారు. ఇప్పుడు మరలా వంట గ్యాస్ పెంచడం వలన సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలనుకుంటే మంచి మనసు ఉండాలన్నారు. అది ఒక జగనన్నకు మాత్రమే సాధ్యమన్నారు. అధికారం చేపట్టి 10 నెలలు అవుతున్నా మహిళలకు ఎందుకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించలేదని నిలదీశారు. ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి ఆయా తేదీల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని, సంక్షేమ పథకాలు అమలు కావట్లేదని, కూటమి ప్రభుత్వ పాలనపై రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలియజేశారు. అనంతరం జిల్లా పాపిరెడ్డిపల్లిలో మంగళవారం జరిగిన పర్యటనలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం దారుణమన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేత భద్రతా విషయంలో కూటమి సర్కార్ అనుసరిస్తున్న వైఖరి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒత్తిడి, ఆందోళన లేని ఆధునిక జీవనాన్ని మనం ఊహించుకోలేము. నేటి ఆధునిక యుగంలో సంపూర్ణ ఆరోగ్యవంతులంటూ ఎవరు ఉండరు. ఈ తరుణంలో ప్రతి మనిషికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండడం సహజమే. అటువంటి వారు హోమియోపతి వైద్యంపై ఆధారపడి జీవనం సాగిస్తారని శ్రీకాకుళం జిల్లా ఆయుష్ విభాగం ప్రధాన వైద్య అధికారి డాక్టర్ పి జగదీష్ చెప్పారు. గురువారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వవ్యాధులు హోమియో వైద్యం వల్ల నయమవుతాయని అన్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన హోమియో వైద్యానికి గౌరవం, గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. రోగం వచ్చే ప్రతి మనిషికి తక్షణ ఉపశమనం ఇంగ్లీష్ మెడిసిన్లో ఉంటే శాశ్వత ఉపశమనం ఆయుర్వేదంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. సాంప్రదాయ వైద్య విధానంలో హోమియోపతి ఒకటని చెప్పవచ్చు. ప్రజా ఆరోగ్య పరిరక్షణలో హోమియో వైద్యం గణనీయమైన పాత్ర పోషిస్తుందని డాక్టర్ జగదీష్ చెప్పారు. జర్మనీ దేశం నుండి దిగుమతి చేసుకున్న హోమియో వైద్యం భారతీయ సనాతన సాంప్రదాయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. హోమియో వైద్య స్థాపకుడు డాక్టర్ శామ్యూల్ హోవమాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు ప్రపంచ హోమియో దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. హోమియో వారసత్వాన్ని సంరక్షించడం మనందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అలానే మన వచ్చినటువంటి కోవిడ్-19 సందర్భంలో కూడాను మా యొక్క ఆయుష్ శాఖ వారి చేత హోమియోపతి వైద్యం ద్వారా ప్రివెంటివ్ మెడిసిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సప్లై చేయడం జరిగిందండి. సో మేము చెప్పేది ఏంటంటే దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నప్పుడు వీలైనంత వరకు కూడాను సాంప్రదాయ వైద్యాన్ని, భారతీయ వైద్యాన్ని, హోమియోపతి, ఆయుర్వేద వైద్యాల్ని వారు అవలంబించడం, తీసుకోవడం వలన చక్కటి స్వస్థత చేకూరుతుంది, చక్కటి ట్రీట్మెంట్ అందుతుందని తెలియజేస్తూ మన శ్రీకాకుళం జిల్లాలో 28 రెగ్యులర్ హోమియోపతి, ఆయుర్వేద, యునాని రెగ్యులర్ డిస్పెన్సరీస్ ఉన్నాయి. అలానే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అండర్లో NAM అండర్లో 8 NRHM డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఇవన్నిటి కూడాను ప్రతి మండలంలో ఒక ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక వైద్యశాల ఉంటుంది. ప్రజలు ఈ యొక్క వైద్య సదుపాయాలన్నీ ఉపయోగించుకొని వారి సమస్యల్ని దగ్గరలో ఉన్నటువంటి వైద్యశాలకు వెళ్ళి వైద్యాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రపంచ హోమియోపతి డే సందర్భంగా ప్రపంచ మానవాళికి ప్రజలందరూ కూడాను ఆరోగ్యాన్ని కలగాలని అందరికీ కూడాను తెలియజేస్తున్నాను. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ అటవీ రేంజ్ వండువ గ్రామంలో జింక మృతి చెందడం కలకలం సృష్టిస్తుంది. గ్రామ శివారులో ఒక జింక మృతి చెందడాన్ని గ్రామస్తులు గమనించి అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పచ్చని అటవీ ప్రాంతం ఎన్నో వన్యప్రాణులకు నిలయమైన పాలకొండ అటవీ రేంజ్ పరిధిలో తరచూ జింకలు మృతి చెందడం చర్చనీయాంశం అవుతుంది. తాజాగా వండువ గ్రామ శివారులో ఒక జింక మృతదేహం గ్రామస్తులు గుర్తించారు. వండువ గ్రామం నుండి తూడి గ్రామం దాకా విస్తరించి ఉన్న కొండ ఎన్నో ప్రాణులకు నిలయంగా ఉంది. అయితే ఈ ప్రాంతానికి అటవీ అధికారుల సంరక్షణ మాత్రం మూగజీవులకు సరిగ్గా ఉండడం లేదని స్థానికులు చెబుతున్నారు. తరచుగా దాహార్తిని తీర్చుకోవడానికి గ్రామాల్లోకి వస్తున్న జీవులు మృత్యువాత పడుతున్నాయి. గతంలో కూడా వేరగట్టం, బోర్జ మండలాల్లో సైతం ఇదే విధంగా జింకలు మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నా ఇప్పటికీ వాటి రక్షణ కోసం అధికారులు చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారు. ఇక ఈ జింక మృతి చెందడం వేటగాళ్ల పని కూడా అయ్యే అవకాశం ఉందని, పాలకొండ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని, సమగ్ర విచారణ ద్వారా నిజాన్ని బయటపట్టాలని గ్రామస్తులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఈరోజు ఇక్కడ వండ గ్రామంలో ఒక స్పాటెడ్ డేర్ చనిపోయినట్టు మా డిఆర్ఓ గారి ద్వారా సమాచారం తెలిసింది. సో దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తాం. సో కాజ్ ఆఫ్ డెత్ అన్నది ఏంటన్నది మనం తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే ఎవరైనా ఫైర్ చేసినట్టు గట్రా దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాయి,
ఎప్పుడు ఏదైనా ఉంటే న్యాచురల్ డెత్ తప్పించి ఎవరు కొట్టినట్టు ఎంతవరకు మనకు ఏ రకమైన సమాచారం లేదు. అయినా రెగ్యులర్గా మేము ఇక్కడ ఈ సరౌండింగ్స్ కానీ ఎంటైర్ రేంజ్లో మేము ఏంటంటే పెట్రోలింగ్ చేస్తాను టీమ్స్ని పెట్టి నైట్ టైము. సో ఇదేంటన్నది మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత మనం కన్ఫర్మ్ చేయగలం. నిర్లక్ష్యం ఎట్లేదండి, నిర్లక్ష్యం అంటే మనం వైల్డ్ లైఫ్ దీని మీద అవేర్నెస్ క్యాంపులు పెడతాను. దట్ ఈజ్ అవుట్ సైడ్ ఆర్ఎఫ్ ఇది. అయినప్పటికీ కూడా మనలో ఇక్కడ లోకల్ స్టాఫ్ అందరూ కూడా ఫ్రీక్వెంట్గా ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ నైట్ టైం పెట్రోలింగ్ చేయడం కానీ జరుగుతుంది. చాలా సంవత్సరాల తర్వాత మా గ్రామంలో అది చనిపోవడం అనేది ఏ రకంగా చనిపోయింది అనేది మరి పోస్ట్ మార్టం చేస్తే కానీ తెలియదు. మరి దీని పట్ల మరి లోతైన దర్యాప్తు చేసి ఇటువంటి చర్యలకి పాల్పడకుండా వన్యప్రాణుల్ని సంరక్షించి, ముఖ్యంగా లేళ్ళంటే చాలా అందమైన జంతువు, మనకి అది అదృష్టంగా భావించుకోవాలి, దైవ సమానంగా భావించుకుని మా ప్రజలు మా గ్రామంలో ఎప్పుడు కూడా వాటిని సంతోషంగా చూస్తుంటాం. అటువంటిది ఈరోజు ఇలా చనిపోవడం చాలా బాధాకరం. అయితే మరి అటవీ ప్రాంతంగా దీన్ని గుర్తించలేదు. ఇది రెవెన్యూ ప్రాంతము మా కొండ. మరి ఫారెస్ట్ పరిధిలో లేదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఇవి వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిదే. చిన్నతనంలోనే 2 కిడ్నీలు పోవడం బాధాకరమని శ్రీకాకుళం జూహిత్ నందన్ కృష్ణ ట్రస్ట్ అధ్యక్షులు గోపాల్ ఉర్లానా గురువారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం అలీనగరం గ్రామానికి చెందిన 14 సంవత్సరాల గొర్ల గణేష్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడని, విధి ఆడిన నాటకంలో చిన్నతనంలోనే కిడ్నీ సమస్యతో బాధపడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడం మనసుని కలిచివేసిందన్నారు. అందులోనూ కటిక పేదరికం, తల్లిదండ్రులకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అని స్థానికులు శ్రీకాకుళం కిమ్స్ వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు 2 కిడ్నీలు పోయాయని చెప్పడంతో అదే గ్రామానికి చెందిన అల్లంశెట్టి సంతోష్ కుమార్ అందించిన సమాచారంతో బాధితుని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు సహకారంతో 66,500 రూపాయలు, అల్లినగర గ్రామస్తులు తలో చెయ్యి వేసి 50,000 రూపాయలు, శ్రీకాకుళం యూనియన్ బ్యాంక్ రీజనల్ ఉద్యోగులు 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని గణేష్ తల్లిదండ్రులకు అందించారన్నారు. అలాగే రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ అందించిన సమాచారంతో జూహిత్ నందన్ కృష్ణ ట్రస్ట్ నుంచి ఈరోజు 10,000 రూపాయలను అందించామని, మనసున్న దాతలు వీరి కుటుంబానికి అండగా నిలవాలని, బాలునికి సహాయం చేయాలనుకునేవారు బాలుని తండ్రి గొర్ల పైడరాజు ఫోన్పే 955838347000 ద్వారా సహాయం అందించాలన్నారు. ఒత్తిడి, ఆందోళన లేకుండా ఆనందంగా జీవించడానికి హోమియో వైద్యం ఒక్కటే ఉపకరిస్తుందని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శాసపు జోగినాయుడు, గుడ్ల సత్యనారాయణ, గుడ్ల జగ్గారావులు అన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏకైక వైద్య విధానం హోమియోతో సాధ్యమని వారన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ హోమియో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు మాట్లాడుతూ, నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, ఆందోళనకు గురి కావడం ఖాయమని, ఈ తరుణంలో అనేక రకాల వ్యాధులు దరిచేరుతాయని, వీటి నుండి ఉపశమనం పొందాలంటే హోమియో వైద్యం ఒక్కటే శరణ్యమని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో హోమియో వైద్యానికి చిరునామా త్రిపాఠి మాస్టర్ గారని వక్తలు కొనియాడారు. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఒక్క హోమియోతో మాత్రమే నయమవుతాయని వారు అన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ సూచన మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా హోమియో దినోత్సవ వేడుకలు నిర్వహించి ప్రజలకు హోమియో వైద్యం పట్ల విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, అడప శాంతి, వానపల్లి జ్యోతి, ఎన్ ఉపేంద్ర, ఎన్ మల్లిబాబు, నందిగాన కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హోమియోకి మళ్ళీ ప్రజాదరణ రావాలి, పూర్వవైపు కేవలం ఉద్దేశించిన వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా ఈరోజు వరల్డ్ వ్యాప్తంగా ఉంటుంది. వరల్డ్ హోమియో డేని ఇంటర్నేషనల్ చేస్తున్నారు. అందులో భాగంగా మనం స్టార్ వాకర్స్లో భాగంగా జరుపుకుంటున్నాం. ఏదేమైనా భారతదేశం తాలూకా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో ఈరోజు మోడీ గారు ఏదైతే యోగా ద్వారా ఆచరణ కల్పించారో అదే తరహాలో యునాని, హోమియో, ఇతరత్ర ఆయుర్వేదిక్ ఇవన్నీ కూడా అదే తరహాలో తీసుకెళ్తూ భారత్ అగ్రదేశంగా మిగతా దేశాలకు మనం ఉండడం మనకెంతో గర్వకారణం. తరుణంలో హోమియో వైద్యం అందుకుంటున్నటువంటి అనేక మంది మా
వాకర్స్ ఉన్నారు. అలాగే హోమియోపతి డాక్టర్లందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి హోమియోపతి అంటే ఇది చాలా మంచి మందు అని మనం చెప్పుకోవాలా. ప్రతి సమస్యకు కూడా ఇది క్లియర్ అవుతుంది. ఇది ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది వాడడం వల్ల. మా ఆయన కూడా ఇది 25 సంవత్సరాలు మాకు ఆపరేషన్ అయింది. 25 సంవత్సరాల నుంచి హోమియోపతిని ఆయన ఫాలో అవుతున్నారు. మరి మనం ఇది ఫాలో అయితే ఇది స్లోగా మనకి ఇది పనిచేస్తుంది. బాడీ కూడా కూల్గా ఉంచుతుంది. మైండ్ బాడీ మనసు అన్ని కూల్గా ఉంచుతుంది మెడిసిన్ వాడడం వల్ల. మనం ఏంటంటే ఇంగ్లీష్ మందులు ఎక్కువ వాడడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి తగ్గించుకొని దీన్ని ఫాలో అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇది మన ఇండియాలో పుట్టిందంటే ఇది చాలా గర్వంగా ఉంది. మరి ఇది అందరూ ఫాలో అయ్యి ఆరోగ్యవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మన వాకర్స్ ఇంటర్నేషనల్ లో శ్రీకాకుళంలో చాలా మంది హోమియో డాక్టర్లు ఉన్నారు. ముఖ్యంగా నాకు తెలిసి త్రిపాఠి గారు ఉచిత హోమియో వైద్యం చేస్తూ చాలా 30-40 సంవత్సరాలు ఆయన ప్రజలకు సేవ చేశారు. ఆయన పాలకొండ వాస్తవ్యులు. ఆ తర్వాత శ్రీకాకుళం వచ్చి సెటిల్ అయ్యారు. ఇటీవల ఆయన స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా షణ్ముఖరాజు గారు అనే ఒక వైద్యులు ఎండి హోమియో, ఆయన చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎవరికి నమ్మకం, ముఖ్యంగా హోమియో అనేది దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఆ వ్యక్తి మీద మందు మీద నమ్మకం ఉంటేనే అది చేస్తారు. హోమియో ఆయుర్వేద ఇండియాలో పుట్టి ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. ఎందువలన దానిలో సైడ్ ఎఫెక్ట్స్ లేవు కనుక ఇది ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. మన ఇండియాలో కూడా ఈ మెడిసిన్స్ వాడటం వలన ప్రజలు ముఖ్యంగా హోమియోపతి ముందు కేసు స్టడీ చేస్తారు. మొత్తం ఆయన హిస్టరీ అంతా కనుక్కొని ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి లాస్ట్ వరకు అది క్యూర్ అయిన వరకు విడిచిపెట్టారు. అంత సరైన ట్రీట్మెంట్ ఒక హోమియోలో దొరుకుతుంది. ఇంకా మిగతా అంటే ఇలా చేయి పట్టుకుంటారు, ఇంత ఫీజు అంటారు, ఆ తర్వాత మరి దాని మీద దృష్టి పెట్టారు. అటువంటి ట్రీట్మెంట్ కాదు. హోమియో తర్వాత ఏంటంటే ఫుల్గా స్టడీ చేసి దాని హిస్టరీ అంతా తలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని క్యూర్ చేసే బాధ్యత హోమియో డాక్టర్స్ తీసుకుంటారు. కనుక శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం జనిపినాయుడుపేట గ్రామంలో కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పూలే జయంతి ఏప్రిల్ 11 నుండి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు అంబేద్కర్ జయంతోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి శ్రీకాకుళం జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాంబాబు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ జయంతులను దళిత పీడిత కులాల ఆత్మగౌరవ పోరాట దినాలుగా పాటించాలని, సామాజిక ఉద్యమకారులైన పూలే అంబేద్కర్లను కుల చట్రంలో బిగించి ఉంచే అగ్రకుల రాజకీయ పార్టీల నాయకులు కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. మహాత్మా జ్యోతిబాపులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తమ జీవితకాలమంతా హిందూ మత భావజాలానికి వ్యతిరేకంగా, ఆచార సాంప్రదాయాల కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. మనిషిని మనిషిగా గౌరవించే సమాజం కోసం కృషి చేశారన్నారు. ఆ మహనీయులు చేసిన త్యాగాలను కనుమరుగు చేసే దానిలో భాగంగా రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నారన్నారు. పూలే అంబేద్కర్ కాలం కంటే ఈనాడు సమాజంలో బీసీల మీద, దళితుల మీద, దళిత మహిళల మీద, ఆదివాసీల మీద, ముస్లిం క్రైస్తవులపైన అత్యాచారాలు, హత్యలు, దాడులు, అణిచివేతలు పెరిగాయన్నారు. వాటిని నివారించడంలో పూర్తిగా విఫలమైన అగ్రకుల పాలకులు ప్రజల మధ్య విద్వేషాలను పెంచి పోషిస్తూ కుల వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని అన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.